సో గైస్ ఫైనల్లీ బబ్బు అయితే హాస్టల్లో వేసేస్తున్నాం అనమాట. ఒకసారి హాస్టల్ చూసుకోరు బబ్బుది కూడా. మీరు కామెంట్లో ఎంతమంది నాకు ఏమన్నా తిట్టినా ఏమనుకున్నా వాడు బాగుండాలి, ఎందుకంటే ఊరొచ్చి చూడరు. ఇక నువ్వు మళ్ళీ ఈడికెళ్ళి నాకు ఏమైనా ఒక్క సప్పుడు ఈడికెళ్ళి ఏమైనా వినిపించింది బబ్బు ఇట్లా వేసిండు బబ్బు అట్లా వేసిండు అంటే కథం బాగుండదు, కుళ్ళ అయిపోయిస్తున్నా. ఉండు పరిచయాలు చేసుకోరి మన గల్లూరి. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? చెప్పు వాళ్ళకి, ఏం చెప్తావు చెప్పు. ఇప్పటి నుంచి ఎక్కువ వీడియోస్ చేయను, హాస్టల్లో జాయిన్ అయినా నేను. ఎందుకంటే ఆడుంటే నేనే చెడిపోతున్నా అని చెప్పేసి నేనే ఫోర్స్ చేసి అన్నని జాయిన్ అవుతా అని చెప్పి. అందుకని చెప్పి నేను అది నా మనసు ఆపుకొని ఆడ నా మనసుకు తెచ్చున్నా. నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు అని అది చేస్తుంటే. లాడ్ ప్రేమ అనేది ఒక వర్క్ ఉంటుంది, కెరియర్ వర్క్. నేను సీరియస్ ఉంటాను. ఈ వీడని కాదు, నా కొడుకు నా పిల్లలు ఉన్నా నేను ఇంతే ఉంటాను. నాకు ఈ కొన్ని రోజులు నేను మళ్ళీ నేను అంటున్నా, వానికి వారం కాదు నేను 3 రోజులు వదిలి కూడా నేను ఉండలేను. అంటే హాస్టల్ వేస్తాం చెప్తే ఒక మాట లోపలికి వెళ్ళిపోతాడు. నువ్వు చెందినాడు కొంచెమన్నా అరే ఏం చేస్తాం రా భయ్, ఏదో ఒక అర్థం చేసుకో. ఇక ఇప్పటి నుంచి అయితే బబ్బుగాడు అయితే హాస్టల్ ఇక పర్సన్ బైస్లో వీడియోస్కి అయితే రాడు, హాస్టల్ వేసేస్తుర్రు. రా భయ్ ఏ బబ్బు. సో గైస్ ఫైనల్లీ బబ్బు అయితే హాస్టల్లో వేసేస్తున్నాం అనమాట. హాస్టల్ చూడండి ఒకసారి. లాస్ట్ వీళ్ళు ఏంది టైమింగ్ ఏంది? సారు మార్నింగ్ 6 o'clock అని చెప్పి చెప్పారు. మార్నింగ్ 5 o'clock స్టడీ అవర్ ఉంటుంది. మార్నింగ్ 6 అన్నారు, 5 o'clock. మార్నింగ్ 5 o'clock స్టడీ అవర్ ఉంటుంది. స్టడీ అవర్ 5 to 7. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉన్నాక స్కూల్. బ్రేక్ఫాస్ట్ టైం ఏంది? బ్రేక్ఫాస్ట్ టైం 8 తర్వాత స్కూల్ మళ్ళీ యాస్టీస్ స్కూల్. సో గైస్ ఫైనల్లీ బబ్బుది ఇది. సో ఏది ఉన్నా మా వాళ్ళు కొంతమంది వస్తారు, ఓవర్కి రానియకండి. వీళ్ళంతా ఏ క్లాస్ మీరందరు? ఫస్ట్ ఇయర్. 10th ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తు. అందరు 10th? వీళ్ళతో మీరు ఫస్ట్ ఇయర్. ఏడా ఉండేది తేడా? ఉండేది తేడా ప్రాపర్ ఏడా? మహబూబ్ నగర్ నుంచి మీరు ఇటు సంగారెడ్డి సపరేట్. అందరిది నల్గొండ ఒక్కొక్కరు. సో ఒక్కొక్కది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది. ఇంత చూడరు, ఈ బుక్కులు పట్టుకొని కూర్చుంటాయి. ఇప్పుడు దాకా బుక్కులు పట్టింది లేదు, వీడు చేసింది లేదు, నాకు ఇవ్వాలని లేదు. కానీ ఏంటంటే వీడు వీని లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు అని చెప్పి అన్నిటికీ మనం ఒకసారి మీరు కామెంట్లో ఎంతమంది నాకు ఏమన్నా తిట్టినా ఏమనుకున్నా వాడు బాగుండాలి, ఎందుకంటే ఊరొచ్చి చూడరు. నేను ప్రతి ఒక్కదానికి నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఈ విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేయ. ఎందుకంటే వీడు బాగుంటేనే వాళ్ళ ఇల్లు బాగుంటుంది. వీడు ఎన్ని రోజులు నాకేమైనా అయిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఎవరు చూడరు. ఎందుకంటే ఓన్ లైఫ్ మాది. నాకున్న ఆలోచన ప్రతి ఒక్కరి ఆలోచన సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో చూస్తారా చూడరా అనేది కూడా లేదు. ఇప్పుడు వాని జీవితం వాడు మంచిగా చేసుకోవాలి. 10th తర్వాత ఏమైనా చేసుకోండి, నడుస్తుంది. అట్లీస్ట్ 10th అయినా పాస్ అయ్యి మంచి మార్క్స్తోని వాడు బయటపడితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. నాకు అవసరం లేదు వీని తీసుకొని వచ్చి, అసలు నాకు ఇవన్నీ ఇంత పట్టింపు కూడా అవసరం లేదు. వాడు బాగుండాలని చెప్పి ఆలోచిస్తున్నాను. చూడు ఎంత పద్ధతిగా చదువుకుంటున్నారు ఒక్కొక్కరు. ఓవర్ అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. ఓవర్ ప్లేట్లో ఓవర్ తెచ్చి వేసి ఇయ్యరు. అయిపోయినాయి రోజులు అవి. తెచ్చి ఇచ్చి అలవాటు లేదు, అలవాటు చేసుకోవాలా, తెలుస్తుంది. అలవాటు ఏది ఉన్నా అలవాటు చేసుకుంటేనే లైఫ్ ఏందో తెలుస్తుంది. అది తీసి నీ బట్టలు దాంట్లో వేసుకో.
నేను కూడా అదే లాకర్. నీ ఫోల్డ్ చేసి వేసుకో. ఆ ఇసరి డబ్బా ఒకటి తెప్పిస్తా నేను. ఆ పొద్దున ఇసరి వేసుకొని అది వెళ్ళిపో. మొత్తం చెప్తున్నా చెత్తుంది మళ్ళీ ఎందుకు సాఫ్ చేసుకొని వేసుకోవాలా? దేంట్లో ఉన్నాయి దాంట్లో పెట్టుకో. ఆ సూట్ కేసు కింద వేసేయి. ఇక నీ పద్ధతి నువ్వు ఉండేదాన్ని బట్టి ఉంటుంది. ఇక నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు అది చేసుకుంటూ ఉంటే నీకు కష్టం. ఇక దీనికంటే ఎక్కువ ఏం చెప్పలేను. అర్థమైందా? సాటర్డే లేకపోతే సండే వస్తా. స్కూల్కి బండి వస్తుంది, బండి ఎక్కి వెళ్ళిపో. అర్థమైందా? మళ్ళీ ఇడికి తెచ్చి వదులుతారు. నువ్వు మళ్ళీ ఇడికి వెళ్ళి దుంకుడు అది చేసి లెక్కలు చేసినావు అనుకో, కాలు చేతులు ఇరగొడతాను. ఇప్పుడే అంటున్నా. ఏం చేసేది లేదు, ఏం లేదు. మీ ఇంట్లోనే ఇటు వస్తారు కావాల్సి అంటే కలవని. ఇంట్లో రాకూడదు, ల్యాబ్కి రాకూడదు ఇంట్లో కూడా. లేదు చెప్పారు సాటర్డే సండే అట్లా రావాలి. సాటర్డే సండే అంటే వీకెండ్స్ లో రావచ్చు. అదే అంటున్నా, సాటర్డే సండేనే ఉంటుంది వీళ్ళు. అట్లా ఏది ఉన్నా మళ్ళీ ఈడ నాకు ఒక మాటలు రావద్దు. వాళ్ళు ఎట్లా పద్ధతిలో ఉన్నారో ఆ పద్ధతిలో ఉండు అంతే. నీ ఇష్టం. ఇక నువ్వు మళ్ళీ ఈడికెళ్ళి నాకు ఏమైనా ఒక్క సప్పుడు ఈడికెళ్ళి ఏమైనా వినిపించింది, బబ్బు ఇట్లా వేసిండు, బబ్బు అట్లా వేసిండు అంటే కథం బాగుండదు. కుళ్ళ అయిపోయిస్తున్నా. అంత టిఫిన్ టైమింగ్ ఏమి? టిఫిన్ టైమింగ్ మార్నింగ్ 8 to 9, 8:30. దాని తర్వాత స్కూల్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్లేయింగ్ అవర్స్ ఈవినింగ్ 4. ఈ 4 to 5. మళ్ళీ స్టడీ అవర్స్, మళ్ళీ స్నాక్స్ ఉన్నాక స్టడీ అవర్స్. అంటే ఫుడ్ ఏమేమి చికెన్ పెడతారా అని చెప్పి? ఫుడ్ చికెన్ పెడతారు ఎవ్రీ సాటర్డే సండే. మనం పంపించచ్చు కదా? పంపించచ్చు. ఏమైనా కావాలంటే అది చేసుకో. ఫోన్ కూడా పెట్టుకో. ఫోన్ పర్మిషన్ నేను తీసుకున్నా. ఓకే, ఫోన్ది కూడా ఉంటుంది. ఏమైనా ఉంటే ఫోన్ చేసి నేను అది చేస్తా. ఎక్కువ మీరు అది చేయండి. ఫోన్ ఏమైనా ఎక్కువ ఫోన్లో గిన్లో ఏమైనా ఉంటే ఎవరైనా నా నంబర్ తీసుకోరు. నాకు ఏమైనా ఫోన్లు ఉన్నాయా మీ దగ్గర? వాడన్ సార్ దగ్గర ఉందా? ఫోన్ ఇచ్చి ఫోన్ ఏమైనా ఉంటే అది చెయ్యి. సార్ చెప్పిండుగా, సార్తో నేను మాట్లాడిన తర్వాత అది చేయరు. కొన్ని రోజులు వీడు మంచిగా ఉంటే మంచిదే. సో గైస్, ఫైనల్ అయితే బబ్బుని అయితే హాస్టల్లో వేసేస్తున్నాం. ఒకసారి హాస్టల్ చూసుకోరు బబ్బుది కూడా. ఓవర్ వచ్చే అవసరం లేదు. పేరెంట్స్ ఎందుకు, ఏం అవసరం రా మీకు? మీరెందుకు వస్తారు రా? వాడు ఈడ వేసుకుంది మంచిగా ఉండని, మీరు వచ్చి టైంపాస్ చేయని కాదు. అర్థమైందా? ఏది ఉన్నా సాటర్డే సండే ఎవరైనా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు రావచ్చు అంతే. వచ్చేలా మాట్లాడేలా తీసుకోవాలా. పండుగలు ఉంటేనే ఇంటికి వచ్చి అలవాటు అయినా కాదు. అది ఏమున్నాయి పెట్టుకో, ఉండు ఆడనే. సరేనా? ఉండు, పరిచయాలు చేసుకోరి మన గల్లూరి. పేరేంది? పేరు చెప్పురి. కలు, నువ్వు ఉండే పద్ధతి బట్టి అంతే. ఏం లేదు, ఉండి పండుడు తిండుడు ఇన్నే. ఆడ ఇల్లు గిల్లు అంతా అయిపోయింది. ఇడికెళ్ళి స్కూల్ మళ్ళీ బండి అంతే. సార్ ఏం చెప్పిండు ఆ పద్ధతిలోనే ఉండు అంతే. ఇక నువ్వు బట్టేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, ఇంటికి దిగి తీసుకోవుతా. కల్లూరా. అనీష్. నీ పేర్లు చెప్పురి. చేతులు ఆడికే లేడీస్ సార్ పేర్లు చెప్పు. అగో మొత్తం హాస్టల్ మొత్తం వచ్చి చూస్తారు. అగో ఇక మీరు వీళ్ళతో కలిసిపోయి మీరు చెడిపోకండి. మీ చదువు మీది, మీరు చదువుపియాలా అని. మీరు సీనియర్స్, కొంచెం మనం చూసుకోవాలా. మేము బాధ అనిపించలేదా మీకు ఇంట్లో లీడ్ వదిలినప్పుడు? బాధ అనిపించిందా? ఇట్లుంటుంది. ఇల్లు అన్నీ వదులుకొని వచ్చి ఇట్లా ఎందుకు? వాళ్ళకి లైఫ్ గురించి ఆలోచించాలి. వాళ్ళు టైంపాస్కి వచ్చి అది చేయలే. నువ్వు కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏమైనా చేయొచ్చు. యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుంది తెలియదు. టక్మని బంద్ అయినావు అనుకో, పరిస్థితి ఏంది? చెప్పు ఏంది? గట్టి చెప్పు. సరేనా?
స్కూల్ బ్యాగ్ ఏంది అదేనా? ఏడుంది? ఇంకో బ్యాగ్ ఉండే కదా, ఇంకో బ్యాగ్ ఆడ బయట ఉంది అనుకుంటా. అరే నేను బండి దగ్గరనే పెట్టినా, ఆడ ఇంకో బ్యాగ్ ఉంటే అది తీసుకొని వచ్చి ఏమైనా ఉంటే డైరెక్ట్ అన్నకి చెప్పు, లేకపోతే ఎవరికైనా చెప్పు. ఏమైనా కావాలంటే తీసుకొని వస్తారు. స్విగ్గీ జొమాటో ఏమైనా కావాలంటే పెట్టుకొని తిను. అర్థమైందా? వస్తుంది అంత. నేను ఏమంటున్నా ఒక్కటే, పొద్దున 6ంటికి లెగాల, 5ంటికి లెగాల. నీ పని ఏందో నువ్వు చూసుకోవాలా, చదివేదంతా చదవాలా అన్నా. ఇంకోటి, వీళ్ళు ఎవరు ఈ పక్కన బిడ్డ ఓడిది చేయలేపు. వీడు ఏం చదివిండు రేపు పొద్దున నువ్వు అవన్నీ అడగాల. వాడు ఏం చదివిండు అది బయాడ్ చేసుకొని వాడు రేపు పొద్దున చెప్పాలా. ఇన్ కేసు నీకు చెప్పలే అనుకో నాకు ఫోన్ చేసి చెప్పు, నా నంబర్ ఇచ్చి పోతా, లేకపోతే వాడని సార్కి చెప్పు. ఇక నీ లైఫ్, నీ బతుకు, నీ ఇష్టం. నువ్వు ఎంత మంచిగా ఉంటావు అంత మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఇంత తర్వాత బాధపడతాం అంతే. ఇప్పుడు మనం చెప్పింది వీడు అర్థం చేసుకోలే అనుకోండి, వీడి తర్వాత నేను అరే అప్పుడు చెప్పినప్పుడే నేను ఎందుకు ఇన్లే అని. ఆ సిచ్యువేషన్ మాతో జరిగింది. నా కిస్మత్తోని నా రాత అనేది మారింది. ఇవాళ నేను ఈ ప్లాట్ఫామ్లో ఉన్నా. నేను అదే, నాకు చదువు లేదు నాకు. నేను ఇంకా బ్యాక్ బెంచే. నేను చిట్టీలు పెట్టిన ఆల్మోస్ట్. నేను చెప్తున్నా కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాకా నేను చదివిన. డిగ్రీ మొత్తం మనం చిట్టి బ్యాచ్. అది ఏమైపోతుంది, చిట్టి జోష్లో పెట్టుకుంటాం. కానీ మనము తర్వాత వచ్చిన తర్వాత అవన్నీ ఏమి ఉండవు మనకు. మనం ఎంత చిట్టీలు పెట్టుకుంటాం అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది అవుతుంటాయి. మనం ఇప్పుడు ఏది ఉన్నా మనకి అది ఒక స్టోరీ లాగా తెలుసుకోవాలి అంతే. స్టోరీ లాగా తెలుసుకున్నామంటే ఏ సబ్జెక్ట్ అయినా చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక సినిమా చూస్తుంటే ఎట్లుంటుంది అట్లా ఆ బుక్లో ఉన్నాయి అంతా ఒక స్టోరీ లాగా. అరే దీనికి ఇది ఇట్లా ఇట్లా అని చెప్పి అర్థం చేసుకుంటే ఏదైనా ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవుతుంది. నాకు వస్తలేదు బై హార్డ్ చేయొద్దు, స్టోరీ లాగా చదువుకో. అరే స్టోరీ లాగా చూసుకో. అన్ని నీ మంచిగా చెప్తుర్రా భయ్. వాళ్ళు ఎక్కడెక్కడి వెళ్ళి వచ్చి చదువుకుంటారు. వాళ్ళకి ఏం అవసరం రా, వాళ్ళకి ఇల్లు లేవారా? వాళ్ళ పేరెంట్స్ మనసు ఎంత గట్టి చేసుకున్నావు, నువ్వు ఒక్కని ఉన్నావారా? ఇప్పుడు ఎన్ని కంప్లైంట్లు నీవి ఇవాళ ఉండు. నేను వద్దు అని చెప్తలేను, ఉండు. నేను మనసు గట్టి చేసుకున్నా. నేను అవన్నీ బాధలు గీదాలు అవన్నీ లేవు నాకు. అరే ఏ క్లాస్ నువ్వు? ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా. ఎట్లా రాస్తున్నావు? ఇంకా స్టార్ట్ కాలేదు కదరా. ఇప్పుడు ఎగ్జామ్ ప్రీ ఫైనాన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా స్టార్ట్ కాలే. ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి. మంచి రాయరి. అరే ఇట్లాంటి టైం మళ్ళీ తిరిగి రాదు. వానికి చిన్నప్పటి నుంచి మొత్తం అంతా చూసి చేసి అన్నీ ఆ సార్ ఇప్పుడు ఈడ మాట్లాడిన సార్ ఆ నెంకలు వేసుకొని ఈడ దాకా అయిననే చెప్పిండు. ఎందుకంటే ఈ 9th 10th చాలా సీరియస్. ఈ టైంలలో మీరు చదవకుండా ఇట్లున్నారంటే నేను చెప్తున్నా కదా, నాకు తిట్టుకున్నా పర్వాలేదు సార్. ఎందుకంటే ఇవాళ వాడు బాగుండాల. ఎవరు వచ్చి మనకి అది చేసేది లేదు. అది వానికి అర్థం. నేను ఇవాళ సాటిస్ కానీ నేను సైకో కనిపించని, ఎవరికైనా కనిపించని, వాడు బాగుండాలని చేస్తున్నాను. ఇంట్లో ఉన్నారు ముగ్గురు, వాళ్ళ ఇంట్లో ఏమైనా చేయాలంటే వీడికి ఏమైనా అయిపోతే ఏంది పరిస్థితి? చిన్న దానికి వచ్చినా ఆ రోజు ఉండే కదా. ఏమైంది? ఎంత పెద్దగా అయింది కొట్లాట? ఈ ఏజ్లో ఇల్లు గడప దాటి పోవద్దు. ఎవరు ఎట్లా కిడ్నాప్లు అవుతారు, ఎవరు ఎడ పోతారు, ఏ టైం ఎట్లా వస్తుంది తెలియదు కదా. వాళ్ళ లైఫ్ వాడు చూసుకోవాలా. ఇప్పుడు మనం ఇట్లా చెప్పలే, నాకు చెప్పనీకి ఎవరు లేకుండే వానికి నేను ఉన్నా చెప్పనీకి. అని నాకు ఏమన్నా అనుకోని, దయ్యం అనుకొని, వీడు సాటిస్ గాడు ఏమైనా అనుకోని నాకు తిట్టుకున్నా పర్వాలేదు. ఎవరు వచ్చి చూడరు. కొన్ని రోజులు నేను అది చేసుకుంటా. వాడు మంచిగా ఉంటే నేనే తీసుకోవాలి. కుళ్ళ కూడా చెప్తున్నా, నువ్వు ఈడ మంచిగా ఉన్నావు అనుకో మళ్ళీ తీసుకొని పోతాను, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఉండే పద్ధతి, నీకు లైఫ్ ఏందో తెలియాలా. నువ్వు పొద్దున లెగాల, నువ్వు పొద్దున ఎప్పుడైతే లేచి ఇవన్నీ చేస్తున్నావు అని నాకు తెలియాలా. అప్పుడే తీసుకొని పోతా, అప్పుడు దాకా తీసుకోవు. నీ ఇష్టం. ఇక సారే చెప్తున్నా కదరా, 10th అయ్యేదాకా ఉండని 2 సంవత్సరాలు చూసి వెళ్ళిపోతాయి. కనిపించవు. ఆడుకుంటా పాడుకుంటా అది చేస్తావు. ఇవన్నీ మెంటల్ ప్రెషర్లు ఎందుకు? ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. ఎంత అని చేస్తాం. మంచిది అవుతాడు, అన్నిట్లో ఉన్నాడు, స్పోర్ట్స్లో ఉన్నాడు, చదువులో ఉన్నాడు, అన్నిట్లో ఉండి ఈ కొట్లాటలు ఎందుకు? అలా ఒక్కొక్కళ్ళ పరిస్థితి, ఒక్కొక్క రౌడీ షీటర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? లేదు చెప్తున్నారా, నువ్వు ఒక చిన్న కొట్లాట అని అందరికీ కొట్లాటగా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఏమవుతుంది అనేది నేను చూసినా. ఒక్కొక్కళ్ళు అది లైఫే చేంజ్ అయిపోతుంది.
ఒక చిన్న చిన్న తాకం జాగాల తాకిందనుకో ఏందిరా ఆ పరిస్థితి. తెలియక వేసేస్తారు అని తర్వాత బాధపడతారు. ఆ టైం ఎందుకు తెచ్చుకోవాలా? ఓ అల్లారం పెట్టుకొని ఉంటారు. ఏది ఉన్నా టైంకి తినాలా, టైంకి అన్నీ చేసుకోవాలా. మనకి ఏజ్లో వైట్ హెయిర్స్ వస్తున్నాయి, నిద్ర లేదు, ఫోను ఒక్క ఫోన్ కాదు అమ్మలాడ ఎక్కువైపోయింది. నేనేమన్నా రాజ్యం బతుకు, ఒకడేం అడిగేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. 11 o'clock 12 o'clock వస్తాడు. స్కూల్ లేదంటే కథం వాడంత పండగ ఓనుకుంటావు. రాత్రికి వండు 2-3 బజే బంద్ అయిపోతుంది. అది ఆయన ఎవరో సర్కిట్ ఉన్నాడండి, కుడతాడంట. ఆయన ఎవరు ఏ సార్? ఆయన కళ్ళకు పడకు, ఆయన చాలా డేంజర్ అంట. ఆయన ముందే చెప్తున్నాం. ఇలా సార్ చెప్తుంది స్కూల్ సార్. ఆయన కళ్ళకు పడ్డాడంటే సెట్ అయిపోతాడు. ఆయన కళ్ళకు పడకు, నీ పని ఏందో నువ్వు చూసుకో, నీ బతికేందో నువ్వు చూసుకో. అర్థమైందా? అరే ఎంత అందరు చెప్తున్నారు వద్దు అని, కానీ నేనే ఎందుకు అంటే వాడు బాగుండాలి. వాడు ఇంత బిజీ ఉన్నా కూడా వచ్చి ఆయన సినిమా అవి ఇవి పెట్టుకొని కూడా వచ్చింది. ఎంత టైం వేసి పెడుతుండగా. అరే ఏమన్నా ఒకటి లేకపోతే ఒకటే సరే అయిపోయింది, ఆడికి అయిపోయింది కొట్లాట. మళ్ళీ రాత్రికి పోయి కొట్లాట నాకు తెలియదు. మళ్ళీ పొద్దున పోయిండంట. పొద్దున వీడు లేడు, వీడు దూరం ఉన్నాడు. వీనోడు పోయిండు. రాత్రికి పోయినప్పుడు పోలీసు వాళ్ళు రాగానే ఉరిపోయారంట. చదువుకుంటు అంటే స్కూల్ సంబంధించింది అన్నా తెలుసా అని చెప్పి. అరే కొంచెం మంచిగా చూసుకోరి ఏమంటున్నా, గట్టి చెప్పురి. అవును మంచిగా చూసుకోరు. ఎందుకంటే వాడు ఈ లోకం తెలియదు వానికి. వాడు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూడలేవాడు. ఇదే వానికి ఫస్ట్ టైం, వానికి మన లైఫ్లో ఫస్ట్ టైం ఇడు ఉండడం. వాడు ఆ కోపంతో అలవాటు అవుతుంది, కానీ మనకు ఉండదు కదా బాధ. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? బాధ అనిపించిందా లేదా? గట్టిగా పోరి. ఇప్పుడు ఎట్లున్నారు మీరు? ఒక్కొనికైనా తెల్లెంటికలు ఉన్నాయా చూడండి. టైంకి తిండి తినకుండా, టైంకి నీళ్ళు తాగకుండా. అరే మా బతుకులు నావి అదైనా రా. నా దేవుని దయ వల్ల నేను యూట్యూబ్లో వచ్చి నా లైఫ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇంతమంది గుర్తుపడతారు, అందరు గుర్తుపడతారా? మనకి చేతులు ఎత్తురు గుర్తుపట్టేటోళ్ళు. అందరు మీరు కూడా చూస్తారా? మీరు ఏడికెళ్ళి గట్టి చెప్పారు. ఏడికెళ్ళి మీరు ప్రాపర్ ఏడా? ఆదిలాబాద్. తెలుసా అని చెప్పి పొద్దున టైం లేకపోతే మళ్ళీ చెప్పకపోవాలా? వానికి అట్లా లాడ్ చేయకండి. చదువే. మీరు ఏడా మీదేనా? కిందనా? కింద ఉందా మీది? సో గైస్ మీ అందరికీ ఏంటంటే, ఒకసారి పిల్లలకి నేను నా ఛానల్ చాలామంది పిల్లలు చూస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే మీరు మంచిగా ఉంటేనే ఇంట్లో మంచిగా ఉంటారు. మీ గురించి ఆలోచించి ఇంత కష్టపడి ఇంతగానం పైసలు ఒక్కొక్కళ్ళు పనులకి పోయి అది చేసి ఇది చేసి పైసలు ఆడికెళ్ళి ఈడికెళ్ళి కట్టి అది చదివిస్తారు. మీరు ఇట్లాంటి లైఫ్, మంచి లైఫ్కి ఈ కొట్లాటలని, ఇంట్లోకి రివర్స్ మాట్లాడడం, ఫోన్ చూడడం, ఫోన్లలో ఉండడం అవన్నీ బంద్ చేసుకోరు. ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత 8th 9th 10th మాత్రం చాలా సీరియస్గా ఉండాలి. ఈ రోజులు మళ్ళీ తిరిగి రావు. ఇంత పెద్ద అయిన తర్వాత కాలేజ్కి, ఇప్పుడు నీకు కాలేజ్ పంపిస్తా అంటే నువ్వు పోతావా? ఇట్లుంటుంది. ఉన్నప్పుడే చేసుకోవాలా. ఇప్పుడు ఈ ఏజ్లో కాలేజీలకి స్కూళ్ళకి పోతే ఎట్లుంటుంది? ఏం అడుగుతారు? బట్టలు సిచ్యువేషన్ చెప్పండి. ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి. సిచ్యువేషన్ ఎట్లుంటుంది చెప్పండి. మొత్తం డిసిప్లిన్ ఉంటుంది. మొత్తం డిసిప్లిన్. ఆ మైక్ ఏడుంది? చెప్తాను. హాస్టల్ పోయినా ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. హాస్టల్లో 7th క్లాస్ కాదు, 7th క్లాస్ లా నేను ఇంటలేనని చెప్పి ఒక 1 month నాకు హాస్టల్ ఇచ్చిరా. నా మున్పల్లి హాస్టల్లో వాళ్ళను మనకు ఉన్నప్పుడు తెలియదు విలువ. హాస్టల్కి వచ్చినాక తెలుస్తుంది. పొద్దున్న లేచి బట్టలు తుక్కునుడు, పొద్దున్న 5 గంటలకు లేతుడు, ఫుడ్ అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు తెలిసొస్తుంది దానికి.
అర్థమవుతుంది. ఇప్పుడు ఆడు ఉండు నడిచిపోయింది, ఇప్పుడు తెలుస్తుంది నీకు. అడుగు వాళ్ళకి చెప్తారు కదా ఎట్లుంటుంది ఏందని. మొత్తం డిసిప్లిన్ ఉండాలా, ఏ టైం టు టైం. డిసిప్లిన్ లేనిది ఏడా ఉండలేరు. టైం టు టైం అంతే. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఈడ అవన్నీ మా మమ్మీ వస్తుంది, మా డాడీ వస్తుంది, ఆ షార్ట్లు ఉండవు, డైరెక్ట్ గర్దన్ల మీదనే కొడతారు. హాస్టల్లో చేసే రీజన్ ఏంటంటే నువ్వు డిసిప్లిన్ నేర్చుకోవాలా. డిసిప్లిన్ ఉంటేనే మంచి ఏమైనా చేయగలుగుతారు. అర్థమైందా నీకు? నేను ఆ వీడియో చూసినా, నేను ఇర్ఫాన్ ఖాన్ వీడియోలా నేను సినిమా షూటింగ్లో ఉన్నా, నాకు తెలిసి వచ్చింది, నేను బాధపడ్డా, నేను బయట వండుకుంటా. బయట వండుకుంటే ఏమొస్తుందిరా? నువ్వు మంచిగా ఉంటే అంత మంచిగా వస్తుంది. నేను బయటనే ఉంటా, నేను బయటనే వంటా. ఆ వీడియో చూసినాకనే పాపం అనిపించిందేమో అందరు, కానీ నాకేమనిపించలే, నాకు కోపం వచ్చింది. అరే ఇంట్లో పంపించేసా, ఇంటి బయట వండుకోవాలా? ఇల్లు వదిలేసి కింద పోయి నేను బయట రోడ్డు మీద వంటా అంటే కూడా ఎత్తుకొని పోతే ఏం చేస్తాడు? ఏం పైల్వానా ఆయుడు? బ్యాగ్ ఇది బుక్ తీసుకుని చదువు కూడా కూర్చో కూర్చో ఎప్పటిదాకా స్టడీ నాడు ఏది ఇవాళ ఒక్కరోజు లేదు, మూసుకొని నడువు రే కామేష్. ఒక్కరోజు ఏడికిరా నాడు. ఏం బాధ అనిపిస్తుంది? ఉంటాడు ఇట్లా బాధపడుకుంటే పోయి చూడు, వానికి వచ్చే పైసలు నువ్వు నెల నడు. అన్నీ పెట్టుకొని ఇట్లా వేసే ఖరాబ్ చేసిరు అని లేవు. ఫోన్పే ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయి, ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయి, నేను పైసలు వేస్తా. నడు. బ్యాగ్ రే నీకు చెప్తే అర్థమవుతా మన దగ్గర ఏం పనిరా నీకు? ఏమా ఏం చెప్తున్నావు? ఏం చెప్పిండ్రా? అందరితో కలిసి ఉండాలని చెప్తున్నా. కలిసి ఉండు, లొల్లి పెట్టుకోక అందరితో చెప్తున్నా. నడు. రేపు ఏముంది సిలబస్ మీద ఏమున్నాయి అవి రాసుకో. ఆయిల్ డబ్బా తెచ్చిన పెట్టుకో. నీకు నొప్పిలు ఉన్నాయా అయింది నీకు కూడా? అరే కాళ్ళ నొప్పిలు ఉన్నాయా ఎవరికైనా? ఏమైంది? ఇక్కడ పెయిన్ వస్తుంది బాగా కాళ్ళు. ఈ ఆయిల్ పెట్టుకో. నేను ఇంకా డబ్బాలు పంపిస్తా ఎవరికైనా. కాళ్ళు నొప్పి లేవు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంట్లో ఎవరికైనా పేరెంట్స్కి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి అంటున్నా. పేరెంట్స్కి ఎవరైనా ఉంటే నేను ఇది పంపిస్తా. ఇప్పుడు దాకా నేను చాలా వీడియోలలో కూడా చెప్పిన. సో గైస్ ఇది యష్ అని మీ అందరికి చెప్పినా కదా. మీకు కూడా ఎవరైనా కావాలంటే నేను కింద ఒక నంబర్ పెడుతున్నా, ఇది కాల్ చేసి పెట్టుకోరి. అరే నేను మీకు పంపిస్తాను. ఎవరు కావాలో ఒక 10 బాటిల్ పంపిస్తాను. ఇది పెట్టుకొని వండుకోరు. రాత్రికి నిద్ర రాలే అనుకో, ఇది పెట్టుకొని వండుకోరు. 2 నిమిషాలు వంటారు. నాకు ఇట్లానే నాకు తెలిసిన ఒక అన్న సపోర్ట్ చేసింది. నాకు కాళ్ళ నొప్పిలు, నాకు వెరిగో విన్స్ వచ్చినప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు, సర్జరీ కాకముందు కూడా ఇది పెట్టుకుంటేనే నిద్ర ఉంటుండే, లేకపోతే ఎవరైనా కాలు ఒత్తాల్సి వస్తుండే. ఇంకోటి నుంచొని నేను పొద్దున సాయంత్రం దాకా నుంచొని ఉంటాను. ఎప్పుడైతే ఈ ఆయిల్ చేసి అని నాకు అన్న ఇచ్చిండో అప్పటికెళ్ళి అట్లా అయిపోయింది. నేను రేపు మీ అందరికి పంపిస్తా. మీకు కూడా ఎవరికైనా గైస్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి చెప్తున్నా, మెయిన్ మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను ఎన్నోసారి చెప్తున్నా, ప్రమోషన్ ఎమోషన్ ఏం కాదు. పేరెంట్స్కి మెయిన్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఏజ్ అయితే ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు వీళ్ళు, ఎందుకు ఏడుపొస్తుందా? ఇంట్లో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఏజ్ చాలా ఉంటుంది, వాళ్ళకి నిద్ర ఉండదు, ఈ పెయిన్స్, కాళ్ళ నొప్పిలు, అవి ఇవి సర్ది అవన్నీ ఉంటాయి కదా. నేను నిజంగా అంటున్నా, ఒక దెబ్బకి వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి ఇది తీసుకుంటే మాత్రం మీరు అందరు షాక్ అవుతారు. ఆ అన్న నాకు సపోర్ట్ చేసిండు. నాకు ఎన్నిసార్లు ఇది వీడియో ఎప్పుడైనా బాటిల్ కనిపిస్తే అన్నిసార్లు నేను వీడియోలలో చెప్పిన. ఎందుకంటే ఒకళ్ళకి దీనివల్ల మంచి జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, ఇన్ కేస్ ఏమైనా జరగకపోతే నాకు కామెంట్ పెట్టండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి. సో గైస్ నిజంగా అంటున్నా, ఇది తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది పెట్టుకోరు, నేను పంపిస్తా ఒక 10 డబ్బాలు. నడు బాబు పోతున్నా. బాబు
పొద్దున వస్తాం బాయ్ చెప్పే ఏమన్నా చెప్తా అంటే చెప్పు ఇక్కడ రారా చెప్పు నీకేమైనా ఉంటే చెప్పే ఏం కాదు ఇక్కడ రా చెప్పే చెప్పే ఇక వీడియోలు గైస్ ఇంకా బబ్బు వీడియోలలో కూడా రాడు ఏమైనా ఉంటే నేనే చేస్తా బబ్బు అని వీడియోలు కూడా నేనే చేస్తా నేనే మాట్లాడతా ఇక్కడ చెప్పు ఏమైనా ఉంటే మైకి వన్ ఉంటానా మంచిగానే ఉంటా అదేరా చెప్పు ఏమేం అది చెప్పు మారుతాడు మంచి చెప్పురా మైక్ తీసుకొని మంచి ఇట్లా మంచి చెప్పు మంచిగానే చెప్తున్నాను ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోను పద్ధతిగా ఇట్లా చేతులు కట్టుకోను కాదు మంచిగా యాక్టివ్ ఉండాలా చెప్పు ఏం చెప్పురా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదరా చెప్పు వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు ఇప్పటి నుంచి ఎక్కువ వీడియోస్ చేయను హాస్టల్లో జాయిన్ అయినా నేను ఎందుకంటే ఆడుంటే నేనే చెడిపోతున్నా అని చెప్పేసి నేనే ఫోర్స్ చేసి అన్నని జాయిన్ అవుతా అని చెప్పి వద్దు అన్నాడు నేనే తీసుకొని వచ్చి ఆడు ఫోర్స్ గిర్స్ కాదు ఆ మైక్ తీసుకొని నడవరి సో గైస్ ఓవర్ ఏమనుకున్నా నాకు అది పడదు ఎందుకంటే వాని వల్ల నేను ఈ ప్లాట్ఫామ్లో ఉన్నా నా వల్ల వాడు ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాడు వాడు బాగుండాలని నేను అనుకుంటా అందుకని చెప్పి నేను అది నా మనసు ఆపుకొని ఆడ నా మనసుకు తెచ్చున్నా నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు అని చేస్తుంటే ఆడ వాని ముందట గట్టిగా మాట్లాడాలని మంచి పని రా వాడు అర్థం కావాలా కదా అర్జుడు వస్తుండే ఎప్పుడు సో గైజ్ నేను అనుకోలేదు అంటే వీనికి వేయాలని చెప్పి ఎందుకు వేస్తున్నా అంటే ఇది ఒక్కసారి 2 సార్లు కాదు బండి వేసుకొని తిరగడం ఆ కల్చర్ అనేది వీడు మనం ఏ స్టేజ్లో వచ్చినాం ఎట్లా కల్చర్ ఉంది మన అనేది వాడు మర్చిపోతుండు వాడు రాంగ్ రూట్ పడుతుండు నాకు ఈ కొన్ని రోజులు నేను అంటున్నా వానికి వారం కాదు నేను 3 రోజులు వదిలి కూడా నేను ఉండలేను కలిసే నిదరుతుంటాము కలిసే కలగంటుంటాము రెస్పాన్సిబిలిటీ ఏంది అనేది తెలవాలనే చెప్పే నేను ఇంత సిద్ధ చేసి వీనికి హాస్టల్లో ఏమైనా అనేది జరుగుతుంది నా మనసు నేను ఎంత గట్టిగా చేసుకుంటున్నా నా మనసుకు తెలుసుకో సో గైస్ ఏంటంటే పిల్లలకి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా తిరిగి అది చేయలేరు ఎందుకంటే ఏమన్నా అంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా ఆ మాట అనేసరికి ఎవరికైనా భయం అవుతుంది వాళ్ళ మమ్మీ వానికి ఏంటంటే ఏమన్నా నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అని ఒక భయం అనేది పెడుతున్నాడు ఇంట్లో నాకు లాడ ఎక్కువ నేను ఏమన్నా వాడు పట్టించుకోడు నా మీదికే వస్తాడు వాడు ఇట్లాంటి డిసిప్లిన్ లేదు వాడిని ఏమన్నా అంటే నా వల్ల చెడిపోయారు వానికి ఏమన్నా తప్పు గిప్పు ఏమన్నా అయితే ఓన్కి నాకే కదా తిట్టేది అందరూ నాకే కదా చెప్పేది నా వల్లనే ఇట్లా అయింది అది ఇది అని నేను అయినంత వరకు నా సైడ్ నుంచి వాడు మంచిగా ఉండాలని నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా వీళ్ళకి దునియా తిడతా వీళ్ళకి లాడలు ఎక్కువ అంత వాడు చెప్పింది చేస్తారు వీడు చెప్పింది వాడు చేయాలి కానీ వాడు చెప్పింది వీళ్ళు చేస్తారు అంత లాడగా చూసుకుంటారు ఒక్కొక్కరు డాడీ లేరు అట్లా అని కాదురా మనసు గట్టిగా పెట్టుకోవాలి ఇక అంతే ఎంతమంది లేరు అట్లా డాడీ లేని వాళ్ళు ఎంతమంది మమ్మీ లేని వాళ్ళు లేరు లైఫ్ అనేది ఒక్కసారి పోయిన లైఫ్ మళ్ళీ తిరిగి రాదు నాకు ఎవరు తిట్టుకున్నా నాకు ఫరకే పడదు ఎందుకంటే వాడు బాగుండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను నాకు దాని తప్ప ఏం లేదు వాళ్ళ ఇంట్లో చూసుకోవాలా నేను తిప్పి కొడితే వాడు ఉండే దానికి అందుకు ఆరోగ్య వాడు కొన్ని రోజులు ఉంటే నేనే వానికి తీసుకొని వస్తాను సార్కి అవసరం లేదు ఇది తీసుకొని వచ్చిన వానికి ఇక ఈ హాస్టల్ చూపించి ఇక్కడ జాయిన్ చేయ ఎంతమంది పిల్లలు లేరు కింద ఉంది ఆ పక్కన ఉంది మొత్తం పెద్ద బిల్డింగ్ ఇది ఇంతమంది ఫ్యామిలీ పిల్లలను వదిలేసి అది చేస్తుండ్రు వీడెంత చెప్పండి వాళ్ళకు కూడా వాళ్ళ కొడుకులు వాళ్ళ ప్రేమ ఉంటుంది కదా పిల్లల మీద అవన్నీ వదిలేసి ఎన్ని డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నారు వాళ్ళకి ఏమేమి చెప్పాలి లైఫ్ చేంజ్ అవుతుంది అంతే లాడ్ అనేది కొంతవరకే పెట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు నాకు లేదా బాధ అని వదిలేసి వచ్చినామని ఇప్పుడు గంగా అని తెలియదు డైరెక్ట్ తీసుకొని వచ్చిన సార్ మాట్లాడేసిండు ఓకేనా సార్ అని చెప్పిన ఓకే అన్నాడు సరే వచ్చిన సార్ మాట్లాడిండు డైరెక్ట్ తీసుకొని వచ్చి వేసేసిన ముందు ఇంకా ఏం ఆలోచించలే నేను ఫిక్స్ అయినా 2 days నుంచి సార్ నేను ఒకటే ఫిక్స్ అయినా వద్దు నేను అంటున్నా సార్ ఏం సాటిస్ కాదు ఏం కాదు సార్ వాని గురించి ఎంత చేసిండు నా మనసుకు తెలుసు నా మీద కేసు అయినప్పుడు నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేద్దాం అని చెప్పి ఎంతోమంది స్కూల్కి పోయి వాని ఏంది వాని కథ ఏంది కార్ఖానా ఏంది నువ్వు ఇట్లా చెప్పు సార్
నువ్వు అట్లా చెప్పు, ఆయన పోనీ పప్పు మీద లేదు ఇమ్రాన్ మీద చెప్పు, ఇట్లాంటివి చేసిరంట. సార్ దునియా సపోర్ట్ చేసి 4 రోజులు స్కూల్ పోతాడు, 2 days పోడు, సాటర్డే వస్తే పోడు, ఫ్రైడే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు. ఇమ్రాన్ పోనీలే 8th 9th 10th ఉన్నప్పుడు మనం అది చేద్దామని. ఇప్పుడు 9th 10th వచ్చిందా వాడు ఎట్లుండాలా, వాడు సీరియస్నెస్ ఉండాలా. వాడు స్టార్టింగ్లో 2 years మంది వేస్ట్ అయింది అప్పుడులా సిచ్యువేషన్ వాళ్ళకి. అయినా కానీ వాళ్ళ మమ్మీ ఫోర్స్ చేసి అది చేసి స్కూళ్ళు చేంజ్. మధ్యలో ఒక స్కూల్లో ఏమైంది, వానికి వీడియోలు చేయొద్దు, మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి చాలా ఇష్యూస్ చేసి సార్ దునియా సపోర్ట్ చేసిండు. మనసు ఎంత గట్టిగా వేసుకొని నేను వచ్చినా నాకు తెలుసు. వాడు ఇర్ఫాన్ కానీ తెలియదు, వాడు చూస్తే వాడు ఏడుస్తాడు. వానికి వీనికి బౌండింగ్ మస్తు ఉంది. ఆ గంగవాడు ఉంటే వీని రానియాడు, వద్దు వద్దు అంటాడని చెప్పి వాడిని కూడా వదిలేసినాను. మనకు తెలియదు వాడిని. మన లైఫ్ మారాలి కదా, మారాలనే కదా ఇవన్నీ. పొద్దున బండి వస్తుంది, ఏముంటుంది ఇక్కడ కారు ఎక్కాల, ఆడ దిగాల, స్కూల్ దగ్గర నుంచి ఇటు సార్కి ఏమవసరం, సార్కి స్కూల్ బస్సులు ఉన్నాయి, ఆ బస్సులు పంపిస్తాం. ఆయనకు అవసరమే లేదు. ఇప్పుడు ఫీజు కూడా అడగడు తెలుసా, అట్లా అంత మంచి మనిషి. ఉండాలా అంతగానం వీనికి. నేను అంటున్నా కదా, వాడు ఎప్పుడైతే మారుతాడో అప్పుడే నేను తీసుకుని వస్తా. నాకు వాడు ఎక్కువ రోజులైనా పర్వాలేదు, బబువాన్ ఛానల్లో నేను చేసిస్తా. వాళ్ళ ఇంట్లోకి వీడియోలు ఏమైనా ఉన్నా నేను చేసిస్తా. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు పోయి చేస్తారు. వాడు బాగుండాలి. ఒక్కొక్కరు ఏంటంటే అర్థం, సరే ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి, ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అంట. ఒకసారికి నేను ఎక్స్క్యూజ్ చేస్తా, ఏమన్నా తప్పైందనుకో నాకు ఎక్స్క్యూజ్ చేస్తారా ఎవరైనా? నాకు ఎక్స్క్యూజ్ చేస్తారా చెప్పండి, కరెక్ట్గా నీకేంటారా మళ్ళీ అంటారు, నాకు తిడతారు. నేను ఎందుకు అంతగానో, నేను ఇప్పుడు దాకా ఏ తప్పు, నేను స్టిల్ ఇప్పుడు దాకా నేను మా టీంలో ఉన్న అందరితో నాకు ఎవరితో నేను కొట్లాటలేదు. వాళ్ళకు కొట్లాటలు అయితే జరిగిపోతారు, అదైతే మనకి ఏం లేదు. నీకు ఒకళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు అన్నట్టు. నా లైఫ్ నాకు నేను లైఫ్లో ముందు పోదాం అనుకుంటున్నాను అని నాకు ముందు పోనిస్తారు. ఎవడైనా ఒకడు మంచిగా ఉన్నాడంటే మంచిగా కొడుతుంది. అట్లాంటి జర్నీలు నావి. కాళ్ళ నొప్పి, పొద్దున సాయంత్రం దాకా లేబర్లాగా పనిచేస్తాను. నా సినిమా అసలు ఎప్పుడో అయిపోవాలా. ఈ లొల్లిలు ఆ లొల్లిలు అవి అని ఇవన్నీ ఆడుకుంటున్నా. ఇప్పుడు ఈ 20 రోజుల్లో నా సినిమా అయిపోతుంది. ఎంత కష్టపడుతున్నా నా మనసుకి తెలుసు. నాకు ఎంతమంది మోసం చేసి నేను ఎన్ని పైసలు మోసపోయినా నాకు తెలుసు. అయినా కానీ ఓన్ చెడు చేయ, ఒక లొల్లిలు చేయ. నేను గతంలో కొట్లాడిన అవి ఉన్నాయి, రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్ అంతా పట్టినాను, అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా నా పర్సనల్ కొట్లాటలు ఒప్పట్లేదు. నేను ఒకటి చేసిన తప్పు లేదు. అరే పెద్దగా అవుతున్నాం, మన ఆలోచన. నా పిల్లలు ఏమైపోతున్నాను, నాకు కోపం 2 నిమిషాల్లో నేను పాత ఇమ్రాన్ డేంజర్ ఉండే అన్నీ ఆపుకొని అవన్నీ వేసుకొని ఎందుకు కోపాలు ఒక్కొక్కరు తిట్టుకుంటుంటే నాకు ఇట్లా రక్తం ఉడుకుతుంది. ఇమ్రాన్ చేతులు కట్టుకొని ఉన్నానని ఇష్టం వచ్చిన మాటలు. అయినా కానీ ఎవరికి ఏమన్నాను, 2 నిమిషాలు కాదు నాకు చేయాలంటే. అన్నీ చూసి చేసి వచ్చిన. అప్పుడు గతంలోనే వీళ్ళంతా అప్పుడు చిన్న పిల్లలు తిరుగుతురేమో, ఆ టైంలోనే వేసినాను. లైఫ్ ఏందో తెలుసు నాకు, ఎవరు చెప్పనీకి లేరు. అని చెప్పనీకి ఇప్పుడు నేనున్నా, ఇగో ఇంతమంది ఉన్నారు. లాడ్ ప్రేమ అనేది ఒక వర్క్ ఉంటుంది, కెరియర్ వర్క్. నేను సీరియస్ ఉంటాను. ఈ వీడని కాదు, నా కొడుకు నా పిల్లలు ఉన్నా నేను ఇంతే ఉంటాను. నాకేంది డిసిప్లిన్ ఇంపార్టెంట్. లైఫ్లో డిసిప్లిన్ ఉంటే మనిషి ఏమైనా చేయొచ్చు. నేను పిల్లలందరికీ చెప్తున్నా, ఇంట్లోకి సతాయించద్దు, ఇంట్లో చెప్పని తినరు. వాళ్ళు ఏం చెప్తారు అదే వినరు. లేదు అంటే రేపటి రోజు మస్తు బాధపడతారు. నేను కుళ్ళే చెప్తున్నా. ఇమ్రాన్ అన్న సైకో ఇట్లా ఏమనుకున్నా నాకు పర్వాలేదు, వాడు బాగుండాలి అంతే. వాళ్ళు ఇంట్లోనే మనసు గట్టి చేసుకోరు. ఏం లేదు, చేయి దాటి ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది, ఏమైనా అయిపోయింది అనుకోండి, కెరియర్ ఏంది అంటున్నా నేను.